ఇప్పుడు మనం శాలిగౌరారం పోలీస్ స్టేషన్ ముందు నిలబడ్డం. ఎందుకంటే ఇక్కడ మన సోషల్ మీడియా ఫీల్డ్ మార్షల్స్ రఘు కానీ సీన్ కానీ అందరు ఆ టీం అంతా, నాగేష్ కావచ్చు, అందరినీ ఒక జెన్యూన్ ఇష్యూ గురించి ఖమ్మం పోయే క్రమంలో అరెస్ట్ చేసి ఇక్కడ పెట్టిండ్రు. ఇది రజాకార్ల పాలనను తలపిస్తున్నది. కాసిం రజ్వీ నిజమైన వారసుడు ఎవరన్నా తెలంగాణలో ఉన్నాడు అంటే రేవంత్ రెడ్డి. రజాకార్ రేవంత్ రెడ్డి అని ఆయన నామకరణం చేయాలనేమో నాకు అనిపిస్తుంది ఇప్పటి నుంచి. రజాకార్లు అంటే అవతల ఆయన రజాకార్ల వారసుడు అయితే ఇక్కడ ఉన్న షోయబుల్లా ఖాన్ వారసులు. అంత ఈజీగా ఏం వదిలిపెట్టేది ఏమి ఉండదు. ముగ్గురు త్రిమూర్తులు కలిసి త్రిలింగాల నేల తెలంగాణను అవమానపరుచుకుంటా వాళ్ళ చేతులలో బందీగా పెట్టినరు. ముగ్గురేమో ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు, తర్వాత చంద్రబాబు నాయుడు, తుమ్మల నాయుడు, రేవంత్ నాయుడు. ఈ ముగ్గురు నాయుడులు కలిసి చెంచాగిరి, ఎవరిది? చంద్రబాబు చెంచాగిరి రేవంత్ రెడ్డి చేస్తున్నాడు ఇక్కడ. ఈ చెంచాగాని నాయకత్వంలో ప్రజాపాలన ఎట్లున్నదంటే ఎంత అవమానకరంగా అంటే, భారతదేశంలో ఒక ప్రధానమైన పిల్లరు మీడియాను, జ్యుడిషియరీ అనే ఒక పిల్లర్ను రెండింటిని బడి బాజార్లో గడ్డపారలు పెట్టి నరుకుతున్నారు వీళ్ళు. ప్రజాపాలన రాజ్యాంగం పుస్తకం చేతిలో పెట్టుకొని పోయినటువంటి రాహుల్ గాంధీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి తెలంగాణలో. ఎందుకంటే కోర్టు ఆర్డర్లు ఉన్నాయి. ఇప్పుడు మనకేమైనా ఇబ్బంది అయితే, జనాలకు ఏమైనా ఇబ్బంది అయితే పోలీసు వాళ్ళు ఇంటలేరు, రాజకీయ నాయకులు ఇంటలేరు అంటే వీళ్ళందరికన్నా పెద్ద మనిషి ఎవరయ్యా, వీళ్ళందరికీ మొగోళ్ళు ఎవరని అంటే కోర్టు ఆర్డర్ ఉంటే ఏదైనా బంద్ కావాలి. అసొంటి కోర్టు ఆర్డర్ ఉన్న తర్వాత కూడా ఈ దొంగలు, భూ డకైట్లు, దీనికి బాస్ తెలంగాణలో బాసు రేవంత్ రెడ్డి పక్క. ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుకుంటా నాకు తెలియదని కలెక్టర్కి చెప్తుండు కదా. ఒకవేళ నీకు తెలియదు అనుకో, రాజీనామా చేయి. నీ జిల్లాలో నువ్వు మంత్రివి, రెవెన్యూ మంత్రివి. మళ్ళా రెవెన్యూ మంత్రికి తెలియకుండా ఖమ్మం టౌన్లో అక్కడ నువ్వు తెచ్చేసుకొని కూర్చున్నావు కదా, అది నీదే కదా, నువ్వు రాజీనామా చేయాలి. లేదంటే ముఖ్యమంత్రి ఇంటికి అడపోయి ధర్నా చేయి నువ్వు. సేమ్ బట్టి విక్రమార్క గారు కూడా చెప్తున్నా, నెత్తిలో కొట్టుకుంటేందుకు నీ డిప్యూటీ సీఎం పదవి నీ జిల్లాలో ఒకవేళ నీకు తెలియకుండా జరిగితే. మేమైతే అనుకుంటలేం. ఒకవేళ నువ్వు నిజంగానే మీకు తెలియకుండా జరిగేది ఉంటే మాత్రం ముఖ్యమంత్రి దగ్గర పోయి లొల్లి పెట్టుకోరు. మీరు ఇమ్మీడియట్ లొల్లి పెట్టుకోండి. వచ్చి ఏ గుడిసెలను అయితే మీరు ఆడ గులగొట్టినరో, వెలుగుమట్ల దగ్గర ఎంత ఘోరంగా అంటే ఒకరొకరు ఆ ఏడుపు ఇని గుండె పగిలికి నెల మీద పడి కొట్టుకుంటారు పాపం. పైసా కూడగట్టుకొని కూలి పని చేసుకుంటోళ్ళు, వాళ్ళు చిన్న ఇంట్లలో పాసి పని చేసుకుంటోళ్ళు, అట్టి పండ్లు అమ్ముకునేటోళ్ళు, ఉల్లిగడ్డలు అమ్ముకునేటోళ్ళు, ఇటువంటి పనులు చేసుకొని చిన్న పిల్లలు చదివించుకుంటారు. వాళ్ళని చదివించుకుంటారు. పోనీ వాళ్ళకేదో పెద్ద ఆలిషాన్ కోట్ల ఆస్తి కావాలని కాదు వాళ్ళది. అది ప్రభుత్వ భూమి ఉండే. ఇవాళ కలెక్టర్ ఆఫీస్ ఆడికి వచ్చింది కాబట్టి ధరలు పెరిగినాయి. కలెక్టర్ ఆఫీస్ రాకముందు ఆడ తొండలు గుడ్లు పెట్టినాయి, బల్లులు గుడ్లు పెట్టినటువంటి జాగా అది. అటువంటి జాగాలో వాళ్ళు ఉన్నారు. ఉన్న తర్వాత అది కానూను ప్రకారంగా భూదానోళ్ళు డైరెక్ట్ వీళ్ళకి అలాట్మెంట్ చేసిండు. 1800 పైచిలకు కుటుంబాలను ఇవాళ నిర్దాక్షిణ్యంగా పోలీసు బలము, మిలిటరీ బలము, సిఆర్పిఎఫ్ లను మొత్తం పెట్టి కొన్ని వేల మందిని దేశం మీద దండయాత్ర పోయినట్టు పోతురు. మొత్తం వరద లెక్క పోయి ఆడ కూర్చొని ఎందుకే మా బొట్టులు అంటే భయం ఎందుకు, మరి రగంటే సీన్ అంటే వీళ్ళంతా ఎందుకు భయం, ఈ సోషల్ మీడియా అంటే భయం ఎందుకు? వాళ్ళ మెయిన్ స్ట్రీమ్ ఛానల్లో మొత్తం చూపిస్తున్నారు. ప్రజల లోపల ఇది పోతున్నది గట్టిగా. నిజమైన మీడియా జనం లోపల పోతుంది కాబట్టి వీళ్ళ వాక్ను తొక్కాలనే ప్రయత్నం మీరు చేస్తున్నారు కదా. మీరెంత దొక్కితే టు ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అనేది ఎట్లయితే ఉన్నదో న్యూటన్స్ థర్డ్లా పక్కా దీనికి కూడా రియాక్షన్ ఉంటుంది. అంటే ఇది ఒక మహా ఉద్యమం లెక్క తయారు కాబోతున్నది, ఒక నందిగ్రామ్ లెక్క కాబోతున్నది అనేది ఎప్పుడైతే వచ్చిందో వీళ్ళకు భయం పుట్టింది, ఎన్ను పూసలా వణుకు పుట్టింది. కానీ అరే ఏం చేస్తారు అయ్యా, ఒక్క 62 ఎకరాలు ఇప్పుడు ఉన్నదైతే 32 ఎకరాలలోనే 31 ఎకరంలోనే కదా వాళ్ళు ఉన్నది. గా భూమి తెలంగాణలో భూమి గురించి మీరు మొత్తం తెలంగాణ పరువు తీస్తున్నారు. రేవంత్ రెడ్డికి నేను ముఖ్యంగా చెప్పాల్సుకున్నాను, రేవంత్ రెడ్డి నువ్వు తెలంగాణ పరువును దేశం ముంగట బజారు పాలు చేసి నాశనం పట్టిస్తుంది. ఎందుకంటే ఇక్కడ కోర్టు ఆర్డర్లు కూడా అమలు కావు అని చెప్పేటందుకు ఇది ఒక్క పెద్ద నిదర్శనం ఇది కంప్లీట్గా. కానీ మొత్తం సమాజం మొత్తం దీన్ని చూస్తున్నది, సమాజం అబ్జర్వ్ చేస్తున్నది. నువ్వేం చేస్తున్నావు, నీ ఎంబడి నీకు సపోర్ట్ చేసినటువంటి చాలామంది ఇంటెలెక్చువల్స్ కూడా ఆత్మవిమర్శ చేసుకుంటున్నారు. చాలామంది ఆత్మవిమర్శ చేసుకుంటున్నారు. నువ్వు కాలిపోతావు, కూలిపోతావు. పోతివిరో రామన్నా పేదోళ్ళ ఉసురు తలిగి అన్నట్టు
పోతవురో రేవంతు పేదోళ్ళ ఉసురు తలిగి బీదోళ్ళ ఉసురు తలిగి కన్న బిడ్డల ఉసురు తలిగి పసి కూనల ఉసురు తలిగి పోతవురో రేవంతు పేదోళ్ళ ఉసురు తలిగి అని ఇక రేపటి నుంచి మేము నీ మీద కూడా పాటలు పాడుకుంటూ తిరుగుతాం. టేకుమట్ల చిన్న కరెంటు నీళ్లు కరెంట్ అడిగినందుకు అడిగిన పాపానికి వాళ్ళ పాదాల కింద నీళ్లు తీసుకొచ్చి నిలిసే నీడ కూడా లేకుండా చేసి బుల్డోజర్లు తీసుకొచ్చి వాళ్ళ గుడిసెల మీద తీసుకొచ్చి గుడిసెలు పీకుతున్నావు కదా, కొద్దిగా నన్న గింతనన్న నీకు కనికరం అనిపిస్తలేదా? జనంది తప్పువే. నిజంగా తెలంగాణ మీద పైసా ప్రేమ లేనటువంటి వాడిని, తెలంగాణ వ్యతిరేకం ఉన్నటువంటి వాడిని తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేస్తే ఇలా మన జనాలు కళ్ళకెళ్ళి కన్నీళ్ళు కాదు రక్తాలు కారుతున్నాయి. ఒక్కొక్కరికి గుండె శోకమై ఏడుస్తున్నది. అది చూస్తుంటే జనం మొత్తము ఇంత అన్యాయమా, ఇంత ఘోరమా అని. ఒక దిక్కు చంటి పాపను 2 నెలల పాపను కాలుతోను తన్నేటువంటి నీ సుట్టపొడు తన్నేటువంటిది ఒక దిక్కు కనబడితే, ఇక్కడ ఉన్న పిల్లలను వాళ్ళే 8-10 సంవత్సరాలకెళ్ళి నీళ్ళే కూడా నానా గోసలు పడుకుంటా చిన్నపిల్లల కాడికెళ్ళి చదువుకుంటుంటే వాళ్ళను ఏదో మా బొట్టలో పోయి వాళ్ళకి ఏమైనా ఉపకారం జరగాలంటే ఇది మొత్తం వాళ్ళకు ఉన్న నీడ కూడా లేకుండా చేసినావు కదా. దీన్ని వదిలిపెట్టే సమస్యనే లేదు. తెలంగాణ జనానికి యాటి నుంచి చెప్తున్నాం కదా, రజాకార్ రేవంత్ రెడ్డి జనం కూడా పెట్టండి వాట్సాప్ గ్రూపులలో. ఇగో ఈయనను రజాకార్ రేవంత్ రెడ్డి అని పెట్టాల్సిందే, లేకపోతే రజాకార్ రేవంత్ నాయుడు అని పెట్టండి. దీని తర్వాత ఈ సంఘటన జరిగిన తర్వాత ఇంకొకటి ఏం చెప్తున్నాడు, ఈ మీడియా మీద ఈ మధ్యలో బాగా మొన్న దొంతి రమేష్ కావచ్చు, ఎన్టీవీ చారి కావచ్చు, నువ్వు ఏమనుకుంటున్నావు మరి? నీ పాలనలో మొత్తం ఎవ్వని కాళ్ళు చెప్పేదేమో బయట ప్రజాపాలన, పచ్చి పిశాచుల పాలన, రాక్షస పాలన. నువ్వు ఒక మనిషివి కనుక అయ్యేది ఉంటే ఇటువంటి వాళ్ళకు స్వేచ్ఛ ఇచ్చి పోయి నువ్వు సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంటుంది. నువ్వు దిద్దుకోవు. నేను ఆల్రెడీ బ్రాండ్ చేస్తున్నాము, చేయాల్సిందే ఇప్పటి నుంచి. ఏం ఒప్పుకుంటారా దీనికి? రజాకార్ రేవంత్ రెడ్డి అంటానికి అటుకెళ్ళి రజాకార్ రేవంత్ నాయుడు అంటారా? రజాకార్ రేవంత్ నాయుడు అని రేవంత్ రెడ్డికి, రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి. ఇక నీకు ఎన్ని రోజులు ఉన్నదో నీకు స్టార్ట్ అయింది, ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఆల్రెడీ చాలా రోజులే స్టార్ట్ అయ్యి, కానీ నువ్వు రోజుకు ఇంకింత నీ లోపడినటువంటి రాక్షస లక్షణాలను, రాక్షస గుణాలను బయటి సమాజానికి చూపిస్తున్నావు. రాబాందుల రాజ్యంలో రాకాసుల మూకలల్లా జనం బతికే పరిస్థితి ఉండదు. నిన్ను ఇంటికి పంపించుడే, రాజకీయంగా నిన్ను బొందబెట్టుడే. ఆ భూమిలో మీకేమన్నా మీరు మనసులై మానవత్వం ఉండేది ఉంటే ఆ భూమిలో వెంటనే వాళ్లకు మీరు ఇల్లు కట్టిస్తా అంటారు కదా, ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పుకుంటా, మీ ఇందిరాగాంధీ పేరు చెప్పుకుంటా మీరు పోజులు కొట్టుకుంటా పొద్దున్నేసే మాటలు మాట్లాడతారు కదా. ఇగో ఇందిరాగాంధీ పేరు చెప్పి వాళ్ళకి ఇల్లు ఆడ కట్టిస్తారా? కట్టిండ్రి. కట్టించినా కట్టియకపోయినా మేము మాత్రం మీ ఎంబడి పడేది ఖాయం. తర్వాత ఇంకోటి, తుపాకీ తూటాలతోటి, లాఠీ దెబ్బలతోటి, ఇనుప బూట్లతోటి ప్రజావాక్కులను తొక్కాలనే ప్రయత్నం చేస్తే ఒకటి చచ్చిపోతే ఇంకొకటి పుడతాడు. గుర్తుపెట్టుకోండి. 100 రఘులు పుడతారు, 100 సీనులు పుడతారు, 100 పృథ్వీరాజులు పుడతారు. గుర్తుపెట్టుకోండి. బరాబర్ మీ అసొంటి దుర్మార్గుల ఎంబడి పడతారు, జనం ఎంబడి పడతారు. షోయబుల్లా ఖాన్ చేతులు నరికితే, జర్నలిస్ట్గా నరికితే, తన ఏళ్ళు కట్ చేస్తే ఆగలే. ఇప్పటికీ కన్నా వాళ్ళ వారసులు ఉన్నారు. ప్రభుత్వాలకు ముల్లెలు మూసేటువంటి వాళ్ళు కూడా అటువంటి వాళ్ళు కూడా ఉంటారు. కానీ జనం ఎప్పుడు ఉద్యమాలు, తిరుగుబాటు చేసి ప్రజా సమస్యల మీద ఉండేటువంటి వాళ్ళు ఎంబడే ఉంటారు. అటువంటి జర్నలిస్టులు ఇంకా ఉన్నారు. ఇంకా కొత్త తరం వచ్చేట వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు ఏంటంటే, తిరగబడండి, తిరుగుబాటు చేయండి, ప్రజా సమస్యలను ప్రజలకు, పాలకులకు చెప్పే ప్రయత్నం చేయండి. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.